వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. 2025 ఫిబ్రవరి 3 ఇవాళ కరెంట్ అఫైర్స్. ముందుగా అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఒక క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫిబ్రవరి 3 2025 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వయోజనుల్లో మెదడు కొత్త కణాలను ఎందుకు తయారు చేసుకుంటుందన్న గుట్టును ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు? ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఛేదించారంటే ఇక్కడ కాలిఫోర్నియా యూనివర్సిటీ. వయోజనుల్లో మెదడు కొత్త కణాలను ఎందుకు తయారు చేసుకుంటుందన్న గుట్టును అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారన్నమాట. కొత్త కణాలు మౌలిక అభ్యసనము, జ్ఞాపక శక్తికి తోడ్పడతాయని తేల్చారంట. ఈ కొత్త కణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మౌలిక అభ్యసనానికి, జ్ఞాపక శక్తికి తోడ్పడతాయని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగిందనమాట. అంతిమంగా దీనివల్ల వారు సంభాషణలు సాగించడానికి, తమ చెవిన పడిన అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలు కలుగుతుందని వాళ్ళు పేర్కొన్నారనమాట. అంతిమంగా దీనివల్ల వారు సంభాషణలు సాగించడానికి, తమ చెవిన పడినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. మెషియల్ టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ రోగుల మెదడు కణాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారంట. ఇదనమాట, వయోజనుల్లో మెదడు కొత్త కణాలను ఎందుకు తయారు చేసుకుంటుందన్న గుట్టును ఈ అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించినట్టుగా మనకి ఈరోజు సైన్స్లో కనిపిస్తున్నటువంటి అత్యంత గొప్ప సమాచారం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈరోజు వార్తల్లో ఉన్నారు. ఏ విషయాన్ని కనుగొనడంలో అనేది మీరు చూసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, అమెరికా చైనా నుండి దిగుమతులపైన ఎంత శాతం పన్ను విధించినది? అమెరికా చైనా దిగుమతులపైన ఎంత శాతం పన్ను విధిస్తూ ఉందంటే 10%. చూడండి, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశాడు, మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కొన్ని దేశాలపైన ఒక వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పొరుగు దేశాలైనటువంటి కెనడా మరియు మెక్సికో, అదేవిధంగా ఆసియా ఖండంలోని చైనా దేశం పైన ఆయన ఒక వాణిజ్య యుద్ధానికి శ్రీకారం చుట్టాడు. దానిలో భాగంగా ఆయన ఏమంటున్నాడంటే కనుక, పొరుగు దేశాలైనటువంటి మెక్సికో మరియు కెనడాలపైన ఆయన ఆ వస్తు ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిపైన 25% పన్నును విధిస్తున్నట్లు, అదేవిధంగా ఆసియా ఖండంలో చైనా దేశం ఉంది కదా, ఆ చైనా దేశం పైన, దిగుమతులపైన ఏకంగా 10% పన్ను విధిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు. 10% ఇక్కడ ఆన్సర్ అనమాట, చైనా అంటున్నా కాబట్టి వీళ్ళు కూడా, ఆ దేశాల అధినేతలు కూడా డొనాల్డ్ ట్రంప్ పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రతీకార చర్యలకు వాళ్ళు కూడా పాల్పడుతూ ఉన్నారు. మేము తగ్గేదే లేదని చెప్పి వాళ్ళు కూడా WTOను ఆశ్రయిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడే, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా సింగ్బమ్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ పైన ప్రతీకార చర్యలకు పాల్పడతాం, మేము కూడా దీనిని అసలు సహించము, WTOను ఆశ్రయిస్తాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ప్రపంచ వాణిజ్య సంస్థ జెనీవాలో, దానిని మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తామని ఆ దేశాల అధినేతలు కూడా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఎంత శాతం పన్ను చైనా పైన అంటే 10% పన్ను, అదే కెనడా మెక్సికోల పైన అయితే 20% పన్ను. థర్డ్ క్వశ్చన్, కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 ప్రకారం దేశంలో బియ్యం అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం ఏది? చూడండి, కుటుంబ వినియోగ వ్యయం సర్వే 2023-24 ప్రకారం దేశంలో బియ్యం అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రం ఆన్సర్ ఇక్కడ మణిపూర్. చూడండి, మారుతున్న జీవన శైలిలో ప్రజలు అన్నం తినడం తగ్గించి గోధుమలు, జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాల వినియోగం పెరుగుతుందన్నమాట. మనందరికీ తెలుసు, ఎక్కువగా మనము జీవనశైలిలో ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం అన్నం తినడం తగ్గిస్తున్నాం. గోధుమలు, జొన్నలు, రాగులు, ఇవి ఇతర చిరుధాన్యాలను బాగా తీసుకుంటున్నాం. అలా దేశంలోని 20 రాష్ట్రాల్లో కానీ ఇప్పటికీ బియ్యమే ప్రధాన ఆహారంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క నివేదికలో అలాంటి వాడుతూ ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా మనం దేశంలో 20 రాష్ట్రాల్లో బియ్యమే ప్రధాన ఆహారం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి కుటుంబ వినియోగ వ్యయం సర్వే
2023-24 నివేదిక అనమాట ఇది. దేశం మొత్తం మీద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు నెలకు సగటున 4.629 కేజీల బియ్యాన్ని వినియోగిస్తున్నారనమాట. సగటున ఎక్కడ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు నెలకు సగటున 4.629 కేజీల చొప్పుల బియ్యాన్ని వినియోగిస్తున్నారు. నెలకు తలసరి సగటున 8.4215 కేజీలు 8.4215 కేజీల వినియోగంతో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. 7.9185 కేజీల వినియోగంతో ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉందన్నమాట. అంటే తలసరి వినియోగం పరంగా తీసుకున్నప్పుడు సగటున తెలంగాణ 9వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉందంట. దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా బియ్యం వినియోగిస్తున్న రాష్ట్రాలు కూడా ఇవే అన్నమాట. తర్వాత స్థానాలు వరుసగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలు ఉన్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలు ఉన్నాయి. తమిళనాడు 14వ స్థానం, కేరళ 18వ స్థానం, కర్ణాటక 20వ స్థానం. ఇవి దక్షిణాది రాష్ట్రాలు అన్నమాట. ఇవి గుర్తుంచుకోవాలి మనం ఖచ్చితంగా. ఇకపోతే టాప్లో ఉన్న రాష్ట్రాల పరిశీలిస్తే మనం దేశంలో బియ్యం వినియోగం ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా ఉందంట. తొలి 3 స్థానాల్లో ఉన్నవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలే. తొలి 3 స్థానాల్లో ఫస్ట్ మణిపూరు, 2 త్రిపుర, 3 అరుణాచల్ ప్రదేశ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం ఇప్పుడు మణిపూర్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రజలు నెలకు కనీసం కేజీ బియ్యం కూడా ఉపయోగించరు. మనందరికీ తెలుసు పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో ఎక్కువ గోధుమలు వాడతారు అని. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ చూస్తే కనుక అక్కడంతా కూడా ఎక్కువగా గోధుమలు, ఇవన్నీ కూడా బాగా గోధుమ రొట్టెలు, ఓకేనా, చపాతీలు ఇవి ఎక్కువగా తింటారని మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ కేజీ బియ్యం కూడా ఉపయోగించారు అనమాట నెలకి. ఎక్కడ పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో. ఇదేనమాట ఈ నివేదికకు సంబంధించిన విషయాలు. అవి కాస్త నోట్ చేసుకొని చదువుకోండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 4. 2025 ఫిబ్రవరి 15న పార్లమెంటులో ఏ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు? 2025 ఫిబ్రవరి 15వ తారీఖున పార్లమెంటులో రామాయణ అనే చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రామాయణ, ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ. దాని క్యాప్షన్ వచ్చేసి ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ అనమాట. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15వ తారీఖున పార్లమెంటులో ప్రదర్శించున్నారు. ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారంటే నిర్మాణ సంస్థ గీక్ పిక్చర్స్ వాళ్ళు తెలియజేశారు. నిర్మాణ సంస్థ గీక్ పిక్చర్ వాళ్ళు తెలియజేశారు. ఆ రోజు 15వ తారీఖున లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పార్లమెంటు సభ్యులు, మరికొంతమంది ప్రముఖులు వారందరూ కలిసి ఈ చిత్రాన్ని వీక్షిస్తారనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. చూడండి, యాక్చువల్గా ఈ చిత్రం 1999లోనే తీయబడింది. కానీ కొన్ని కారణాల వల్ల అది అప్పుడు విడుదల కాలేదన్నమాట. గత నెల ఇది 4G యానిమేటెడ్గా రిలీజ్ అయింది. ఇది ఒక యానిమేటెడ్ చిత్రం అనమాట. కాబట్టి ఇప్పుడు ఏ వర్షన్లో విడుదలైంది? 4G వర్షన్లో అది గత నెల 10వ తారీఖున రిలీజ్ అయిందనమాట. అంతేకాదు టీవీ ఛానల్లో కూడా ఇది ప్రసారం చేయబడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉందన్నమాట ఈ రామాయణం అనేటువంటి ఈ చిత్రం. కాబట్టి టీవీ షోలలో కూడా ప్రదర్శించబడి మంచి ప్రశంసలు అందుకుంటూ ఉందన్నమాట ఈ యానిమేటెడ్ చిత్రం. అటువంటి రామాయణాన్ని ఇప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖున పార్లమెంటులో ప్రదర్శించనున్నారనమాట. ఓకే, రాముడి పాత్రను అరుణ్ గోవిల్, సీత పాత్రను నమ్రత, రావణుడి పాత్రను అమరీష్ పురి మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన బతికిలేడు, దివంగత అమరీష్ పురి అనమాట, గొప్ప నటుడు. అటువంటి అమరీష్ పురి కూడా రావణుడి పాత్రకు గానం అందించాడనమాట. అది 1999 నాటి సినిమా కాబట్టి అప్పుడు ఆయన బతికి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ సినిమాలో ఉన్నాడనమాట. అది ఇప్పుడు రిలీజ్ అయిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. రుద్రమకోటలో ఆది మానవుల శ్మశాన తవ్వకాలు అన్వేషణ చేయనుండగా ఇది ఏ జిల్లాలో కలదు? రుద్రమకోట. ఈ రుద్రమకోట అనేటువంటిది ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వేలేరుపాడు మండలంలో ఉన్నటువంటిదే ఈ రుద్రమకోట. గతంలో ఈ రుద్రమకోటలో 200
ఆది మానవుల శ్మశానాలను కనుగొన్నారనమాట. ఆది మానవుల 200 శ్మశానాలను కనుగొన్నారు. 2018లో 100 శ్మశానాలలో త్రవ్వకాలు జరిపారు. 2018లో 100 శ్మశానాల్లో త్రవ్వకాలు జరిపితే ఆ శ్మశానాలలో ఎరుపు, తెలుపు లాంటి పూసలతో కూడినటువంటి అలంకరణ వస్తువులు కనుగొనబడ్డాయన్నమాట. కాబట్టి అట్లాంటి విషయాలన్నీ కూడా మనం చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి విషయాలను కనుగొనే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి నెలలో మిగతా 100 శ్మశానాల్లో త్రవ్వకాలు జరపబోతూ ఉన్నారన్నమాట పురావస్తు శాస్త్రవేత్తలు. కాబట్టి ఈ విషయాన్ని మనకి నోట్ చేసుకోవాలి. రుద్రమకోటలో మళ్ళీ ఫిబ్రవరి నెలలో 100 శ్మశానాల్లో త్రవ్వకాలు జరపబోతూ ఉన్నారన్నమాట ఈ పురావస్తు శాస్త్రవేత్తలు. రుద్రమకోట ఏలూరు జిల్లాలో ఉంది. పోలవరం ముంపు ప్రాంతంలో వేలేరుపాడు మండలంలో ఉందన్నమాట రుద్రమకోట. అక్కడ ఇప్పుడు వార్తల్లో ఉందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రక్షణ రంగానికి ఎంత కేటాయించారు? రక్షణ రంగం, డిఫెన్స్ రక్షణ రంగానికి ఎంత కేటాయించారంటే భారీ బడ్జెట్ అన్నమాట ఇది. రక్షణ రంగానికి 4,91,732 కోట్లు. 4,91,732 కోట్లు. 4,91,732 కోట్లు రక్షణ రంగానికి కేటాయించడం జరిగిందనమాట. దానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటీవల మనకు తెలుసు రక్షణ రంగానికి సంబంధించి ఈ ఏడాది ఏం ప్రకటించిందంటే కనుక రక్షణ శాఖ రక్షణ రంగ సంస్కరణల దినోత్సవం, రక్షణ రంగ సంస్కరణల సంవత్సరం రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిందనే విషయం మనకు తెలుసు. డిఫెన్స్ కానీ భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా రక్షణ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా జోడించి భారతదేశంలో స్వదేశీ విధానంలో ఎన్నో తీసుకురావాలి. డిఆర్డిఓ చాలా చక్కగా పనిచేసేందుకు కొద్దిగా నిధులు కావాలి. కాబట్టి ఆ ఉద్దేశం మీదనే భారీ నిధులు కేటాయించారన్నమాట ఈ బడ్జెట్లో. ఎంత అంటే కనుక 4,91,732 కోట్లు. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. మనం అందరం కూడా చాలా 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 ఇంపార్టెంట్. నిన్నటి క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. మొత్తం బడ్జెట్ ఎంత ఇచ్చారంటే 50,65,000 ఓకేనా 345 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. 50,65,345 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు మొత్తం అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 7. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు? చూడండి, దేశంలోని మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారంటే కనుక మహారాష్ట్ర. ఆ విషయాన్ని మహారాష్ట్ర సమాచార మరియు సాంకేతిక మంత్రి ఆశీష్ వెల్లడించారు. ఇక్కడ మేము త్వరలోనే ప్రారంభిస్తూ ఉన్నాం. అదే దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అని ఆయన ప్రకటించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. చాలా చాలా ఇంపార్టెంట్. సూపర్లేటివ్ టాపిక్స్లో ఇవి నోట్ చేసుకుంటూ పోవాలి మనం. అదేవిధంగా చాలా ముఖ్యంగా మనం చూస్తే మహారాష్ట్ర రాజధాని ముంబై, మహారాష్ట్ర హైకోర్టు బాంబే హైకోర్టు, మహారాష్ట్ర భాష మరాఠీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, భారతీయ జనతా పార్టీ దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర గవర్నరు రాధాకృష్ణను, ఆయన సిపి రాధాకృష్ణన్ అన్నమాట గవర్నర్. దేశంలోనే జనాభాలో 2వ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర, దేశంలోనే విస్తీర్ణంలో 3వ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. జనాభాలో టాప్ 4 వచ్చేసి మనకు జనాభాలో టాప్ 4 ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ ఉంటాయి. అదే విస్తీర్ణంలో టాప్ 4 స్టేట్స్ విస్తీర్ణంలో ఏరియా ఓకేనా టాప్ 4 వచ్చేసి రాజస్థాను, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లు. క్వశ్చన్ నెంబర్ 8. దక్షిణార్ధగోళంలో అతిపెద్ద దేవాలయంను ఏ దేశంలో ప్రారంభించబడినది? చూడండి, అతిపెద్ద దేవాలయం పెద్దది అంటున్నాం అంటే సూపర్లేటివ్ టాపిక్ అనమాట. చూడండి, దక్షిణార్ధగోళంలోనే అతిపెద్ద దేవాలయం. మామూలు ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అంటే మనం కంబోడియాలోని సూర్యవర్మ II కట్టించినటువంటి
ఆంగుకోర్ వాట్ దేవాలయం, విష్ణు దేవాలయం అని చెప్పుకుంటాం. ఆంగుకోర్ వాట్లో ఉన్న విష్ణు దేవాలయమే అతిపెద్ద దేవాలయం అనమాట. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం అది కంబోడియాలో ఉంది, అది చెప్పుకుంటాం. కానీ ఇక్కడ దక్షిణార్ధ గోళంలో అతిపెద్ద దేవాలయం అది ఎక్కడ ప్రారంభించబడిందంటే కనుక అది దక్షిణ ఆఫ్రికాలో, దక్షిణ ఆఫ్రికాలో అనమాట. యాక్చువల్గా దక్షిణ ఆఫ్రికాలో హిందువుల శాతం చాలా తక్కువే, కానీ హిందువుల శాతం తక్కువ అయినప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మనం మన హిందువులు ఉన్నారు కాబట్టి ఓకేనా, అక్కడ కూడా దేవాలయాన్ని వాళ్ళందరూ కలిసి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. దక్షిణార్ధగోళంలోనే అతిపెద్ద దేవాలయంగా ఇది అవతరించింది కాబట్టి ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్, ప్రిటోరియా, స్పాన్. కేప్ టౌన్, ప్రిటోరియా, స్పాన్లు దక్షిణాఫ్రికా క్యాపిటల్స్ అనమాట. దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ రాండ్. దక్షిణాఫ్రికా దేశ భాష ఇంగ్లీష్. దక్షిణాఫ్రికా ప్రజెంట్ ప్రెసిడెంట్ సిరిల్ రామపోసా. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల అత్యధిక కాలం స్పేస్లో నడిచిన సునీత విలియమ్స్ ఎంత సమయం నడిచింది? ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది చూడండి. సునీత విలియమ్స్ ఎంత సమయం నడిచి రికార్డు సాధించింది అనేది ఇక్కడ క్వశ్చన్. 62 గంటల 6 నిమిషాలు, 62 గంటల 6 నిమిషాలు నడిచి రికార్డులో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. స్పేస్లో ఎక్కువ కాలం గడిచిన మహిళగా, స్పేస్లో ఎక్కువ కాలం నడిచిన వ్యక్తిగా 62 గంటల 6 నిమిషాల పాటు 62 గంటల 6 నిమిషాల పాటు నడిచిందనమాట. ఇది వరకు ఎవరి పేరు మీదుగా ఉండింది రికార్డ్ అంటే బుచ్ విల్మోర్ పేరు మీదుగా ఉంది. మనందరికీ తెలుసు గత సంవత్సరమే స్పేస్ ఎక్స్ రాకెట్ బోయింగ్ స్టార్ లైనర్ అనమాట. బోయింగ్ స్టార్ లైనర్ నుంచి ఆ నౌక నుంచి ఆమె ఐఎస్ఎస్లోకి వెళ్ళిందనమాట. సునీత విలియమ్స్ ఐఎస్ఎస్లోకి వెళ్ళి అక్కడ హీలియం లీకేజ్ వల్ల కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ఎవరు? సునీత విలియమ్స్. మన భారత సంతతికి చెందినటువంటి మహిళ సునీత విలియమ్స్. అటువంటి ఈమె ఇప్పుడు ఐసిస్లో చిక్కుకుంది, మనందరికీ తెలుసు. అక్కడ నుంచి స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ తీసుకురావాలని కూడా ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట వారిని. అక్కడ స్పేస్ ఎక్స్లో ఐఎస్ఎస్లో ఇప్పటికే ఒక సునీత విలియమ్స్ మరి బుచ్ విల్మోర్ ఇద్దరు ఉన్నారు. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ను కోరడం జరిగిందనమాట. అంతరిక్షంలో ఐఎస్ఎస్లో ఉన్న సునీత విలియమ్స్ను బుచ్ విల్మోర్ను భూమి మీదకి తీసుకురండి అని. దానికి ఆయన మాట ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి సునీత విలియమ్స్ తరచుగా వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలి సునీత విలియమ్స్ గురించి మనం చాలా ఇంపార్టెంట్గా. ఇక్కడ నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఈ సంవత్సరం మార్చి నెలలో నాసా మరియు ఇస్రో రెండూ కలిసి సంయుక్త ప్రాజెక్టు యాక్సియం 4 మిషన్ను చేపడుతూ ఉన్నారు. దానిలో మన భారతీయుడు ఫ్లైట్ పైలట్గా వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి చెప్పాడనమాట. అక్కడికి వెళ్ళి నేను యోగా కూడా చేస్తా అని చెప్పడం జరిగిందనమాట. మన భారతీయుడు వెళ్తూ ఉన్నాడనమాట. ఎవరు? ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు. లాస్ట్ క్వశ్చన్, హాకీ ఇండియా లీగ్ 2025 టైటిల్ విజేత ఎవరు? చూడండి, హాకీ ఇండియా లీగ్ 2025 టైటిల్ను సాధించిన జట్టు ఏదని అడుగుతూ ఉన్నారు. విజయం సాధించిన జట్టు ఏదంటే కనుక బెంగాల్ టైగర్స్ ఫైనల్లో హైదరాబాద్ తుఫాన్ల పైన విజయం సాధించి హైదరాబాద్ తుఫాన్ విన్నర్. బెంగాల్ టైగర్స్ రన్నర్ వచ్చేసి హైదరాబాద్ తుఫాన్ అనమాట. విన్నర్ బెంగాల్ టైగరు, రన్నర్ వచ్చేసి హైదరాబాదు తుఫాన్ అని ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఒరిస్సాలోని రూర్కెలా వేదికగా ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక్కడ విన్నర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్గా బెంగాల్ టైగర్స్, రన్నర్ వచ్చేసి హైదరాబాద్ తుఫాన్లు అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. హాకీ ఇండియా లీగ్ 2025. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. ఎవరికైనా హిస్టరీ మెటీరియల్ కావాలనుకుంటే ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా హిస్టరీ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అనమాట. ఎక్కువ స్కోర్ కూడా హిస్టరీ నుంచి వస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే హిస్టరీ మెటీరియల్ కావాలనుకున్న వాళ్ళు 701325924 701325924 అనే నెంబర్కి 100 రూపీస్
ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు ఆ మెటీరియల్ పీడిఎఫ్గా పంపించడం జరుగుతుందన్నమాట. వాటిని మీరు జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. మెటీరియల్ చాలా బాగుంటుంది. యూటిలైజ్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా?